ఇక్కడికి విచ్చేసినటువంటి మా మదర్, మా ఫాదర్ అండ్ మై బ్రదర్, నా శిరసు వంచి వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన విధానం కానీ, నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన విధానం కానీ, వాళ్ళు నేర్పిన ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అవి ఎప్పటికీ నా మైండ్లోనే ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు కన్వే హియర్. అండ్ ఆల్సో సంజయ్ షేరి వాళ్ళ మదర్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి, మంచి గ్రేట్ కిడ్ని మీరు బర్త్ ఇచ్చారు, వెరీ గుడ్ జాబ్. అండ్ సన్నీ వాళ్ళ మదర్కి హ్యాపీ బర్త్డే అండి, కళావతమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి టెక్నీషియన్స్ కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లైక్ all the people, like whoever has been here, I wanted to say personally from bottom of my heart, thank you so much. So the most important thing, like నేను టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నాను, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, వీ ఆల్ నీడ్ టు నో దాట్ మన తెలుగు వాళ్ళకి రెండే అండి, ఒకటి మూవీ, రెండు క్రికెట్, అంతే. ఆ రెండే మనకు కావాల్సింది. ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎప్పుడు ఈ రెండు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. సో నేను US 2007 వెళ్ళాను. 2007 నుంచి ఐ బీన్ కీన్లీ అబ్జర్వింగ్ లైక్ ద మూవీ ఇండస్ట్రీ, ఎలాంటి మూవీస్ పీపుల్ ఆడియన్స్కి నచ్చుతున్నది, ఎలాంటి మూవీస్ అయితే వాళ్ళు ఎక్కువ ఇష్టంగా చూస్తారు అని. నేను 2016 నుంచి నేను స్టార్టెడ్ డూయింగ్ ద షార్ట్ ఫిలిమ్స్, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్మెంట్ చేయడం కానీ, ఎంతోమందికి నేను యూఎస్లో, ఇండియాలో నాకు నచ్చితే వాళ్ళకి ఎంతవరకైనా నేను వెళ్ళి వాళ్ళకి ఎంతవరకైనా సపోర్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో చాలా షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, దాని తర్వాత వెబ్ ఫిల్మ్స్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు ఒక దగ్గర రియలైజ్ అయింది ఏంటంటే, ఇది చేయాలంటే నాకు చాలా కష్టం ఉంది, టాలెంట్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉందని నేను ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాను, ఫిల్మీ లింక్డ్ఇన్ లాగా. The worldwide filmmakers can see the talent around the globe and they can hire them without coming to Hyderabad, without talking to any mediator, any broker. ఆ ప్రొడక్ట్ లాంచ్లోకి వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ మీకు మూవీస్ గురించి మీకు ఏం తెలుసని మీరు ఈ ప్రొడక్ట్ బిల్డ్ చేశారని అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాకు మూవీస్ గురించి ఏమీ తెలియదు, నేను ఇంతవరకు ఎప్పుడు ఒక కెమెరా దగ్గర కూడా వెళ్ళలేదు. అక్కడ యూఎస్లో ఉండి ఇక్కడ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి గైడెన్స్ చేసుకుంటూ వాళ్ళ స్టోరీస్ వినుకుంటూ తీశాను. అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఐ నీడ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ ఐ నీడ్ టు సీ ద హౌ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనుకొని ఇక్కడికి రావటం. ఇక్కడికి వచ్చేటప్పుడు జయశంకర్ నన్ను చాలా గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎట్లా తీయాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి స్టోరీని అంతా చెప్పుకుంటూ వచ్చాడు. బేసికలీ ఐఎమ్ ఏ స్క్రీన్ రైటర్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు డైరెక్ట్ లైక్ కపుల్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ ఇన్ US. సో ఇక్కడికి రావటం, ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవటం దగ్గర నుంచి టోటల్ ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు ఎవ్రీ క్రాఫ్ట్లో, ఎవ్రీ సెక్షన్లో నేను ఇన్వాల్వ్ అవుతూ, అందరి ఇన్పుట్స్ తీసుకుంటూ, ఒక క్వాలిటీ టీమ్ని మెయింటైన్ చేసుకుంటూ, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ ద టీమ్. సో ఒక మంచి టీమ్ని ఫామ్ చేసుకొని వాళ్ళకి నా థాట్ ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ, సో ఫైనల్గా నాకు ఒక మంచి మూవీ తీశాడన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక మూవీలో ఒక 5 minutes కామెడీ ఉంటేనే మనము ఆ మూవీని చాలా సూపర్ డూపర్ హిట్ చేస్తున్నాము. అదే ఒక మూవీలో 45 minutes to 1 hour వరకు కంటిన్యూస్గా లాఫింగ్ థెరపీ ఉంటే ఆ మూవీ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. దట్ ఈస్ ద సౌండ్ పార్టీ, దట్ ఈస్ ద రియల్లీ సౌండ్ పార్టీ. నాకు సంజయ్ షేరి ఈ స్క్రిప్ట్ చెప్తున్నంతసేపు ఐ బీన్ లాఫింగ్. నేను ఇంకేం డిసిషన్ తీసుకోలేదు, వెంటనే చెప్పాను. అయిపోయిన వెంటనే వీఆర్ మేకింగ్ దిస్ మూవీ అండ్ యు ఆర్ ద డైరెక్టర్ అని చెప్పానండి. సో నాకు స్క్రిప్ట్ మీద ఉన్న జడ్జ్మెంట్ కానీ, నాకు పీపుల్ మీద ఉన్న జడ్జ్మెంట్ కానీ, ఐ రియల్లీ లవ్ ఇట్. సో ఫైనల్గా మీ మూవీ అంతా తీసామండి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఐ వాచ్ దిస్ మూవీ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ ఎప్పుడు చూసినా కూడా నేను నవ్వుతూనే ఉంటున్నాను. ఆ మూవీ చూసినంతసేపు నవ్వుతూనే ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్. నేను మూవీ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, తను జూనియర్ త్రివిక్రమ్ సార్ లాగా అనిపించాడు, రైటింగ్స్ కానీ అన్నీ, ఎవ్రీథింగ్. సో కమింగ్ టు ఎవ్రీ టెక్నీషియన్, నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను. డైరెక్టర్ నుంచి మా ఎంటైర్ అసిస్టెంట్ AD టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐ వాంటెడ్ టు పర్సనల్లీ థ్యాంక్స్ ఎవ్రీ ఇండివిజువల్. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి, ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఎవ్రీ డే నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా దే యూస్ టు రెస్పాండ్ టు మీ ఆల్వేస్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్ వైపు వచ్చేసరికి లిరిసిస్టులు కానీ, థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు, చాలా బాగా ఇచ్చారు మీరు లిరిక్స్. కమింగ్ టు మోహిత్, యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 20 మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి మాట్లాడి దాన్ని ఫైనల్గా బిఫోర్ ఐ ఫ్లై టు US ఐ సెలెక్టెడ్ మోహిత్ అండ్ ఐ హ్యాండెడ్ ఓవర్ టు ఎంటైర్ టీమ్.
Mohit, you have done a very good job, and thank you so much for all your hard work and support. Thank you so much. DOP, Srinivas Garu, me hard work I really appreciate. Very silent, very, very silent. నేను ఒకసారి అడిగాను, ఏం జై శ్రీనివాస్ గారు చేస్తారు, అసలు ఏం మాట్లాడట్లేదు ఏంటన్నాను. సో జై ఒక్కడే అన్నాడు, సార్ నాకు అతను తెలుసు వెరీ వెల్, హీ ఈజ్ అ వెరీ గ్రేట్ టెక్నీషియన్ అన్నాడు. సో సెకండ్ డే నుంచి ఐ ఫెల్ట్ సో కంఫర్టబుల్ వర్కింగ్ విత్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎడిటర్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎక్కువ కమ్యూనికేషన్ లేదు అవినాష్ గారితో, బట్ 2-3 టైమ్స్ నేను కమ్యూనికేట్ చేశాను. చాలా వండర్ఫుల్ జాబ్ సార్. ఎప్పుడు అడిగినా కూడా చాలా చాలా పేషెంట్గా నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేవాడు. అండ్ సో మెనీ పీపుల్, ధనీ గారు ఇక్కడ లేరు, పోస్టర్ డిజైన్లో చాలా హెల్ప్ చేశారు. ధనీ గారు మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అండ్ కమింగ్ టు మై పార్ట్నర్ మిస్టర్ మహేంద్ర, వీ హ్యావ్ బీన్ ఎ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ లాస్ట్ 4.5 years. నేను మూవీ తీస్తున్నట్టు అతనికి ఎక్కువ ఏం చెప్పలేదు, అతనికి మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటుంటే నాకు ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ వీ యూస్ టు ఫోకస్ ఆన్ ద బిజినెస్, నథింగ్ ఎల్స్. ఒకరోజు ఈ మూవీ తీస్తున్నాను చెప్పిన వెంటనే రఫ్ కట్ చూడడానికి మా ఇంటికి వచ్చాడు, రఫ్ కట్ చూశాడు, నెక్స్ట్ డే వచ్చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ దిస్ మూవీ అన్నాడు. సో వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్, నాకు మూవీ మేకింగ్లో మనీ ఏదో మేక్ చేయాలని కాదు మెయిన్ ఇంటెన్షన్. ఐ వాంట్ టు బ్రింగ్ ద న్యూ టాలెంట్ అండ్ న్యూ పార్ట్నర్స్ అండ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ ద న్యూ వే. సో ఇతను వచ్చేసాడు, ఇతను పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఐ ఫీల్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. And coming to Sunny. So Sunny, thank you so much. And 2 things I can tell about Sunny. ఈ మూవీ మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను సంజయ్ని అడిగాను, ఎవరు అనుకుంటున్నావు నీ మైండ్లో, ఎవరు అనుకుంటున్నావు అంటే నాకు సన్నీ అని అనుకుంటున్నానని చెప్పాడు. సో ఇమ్మీడియట్గా మేము సన్నీని కాల్ చేయటం అండ్ చాలా డిస్కషన్స్ అయినాయి. దెన్ ఫైనల్గా వి థాట్ లైక్ సన్నీ ఈజ్ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ ఎంటైర్ మూవీ. తర్వాత నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్కి సంజయ్ ఒక్కడే చెప్పాడు, నాకు అప్పాజీ గారు తప్ప ఇంకెవరు లేరు దీనికో, ఓన్లీ శివనారాయణ గారు ఉంటేనే నీ మూవీ చేస్తానన్నాడు. సో ఇంకా నాకైతే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాను. శివనారాయణ గారు ఈ మూవీలో ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ నేను అమృతం చూడకుండా ఉన్నానండి. ఎవ్రీ డే వీ విల్ వాచ్. దానికి ఎన్ని మిలియన్స్ వ్యూస్ తెలియదు సార్, అందులో నాకు చాలా ఉన్నాయి. సో శివనారాయణ గారిని సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. సో మూవీ స్టార్ట్ చేశాము. సో నేనేమనుకున్నానంటే హీరోయిన్ సెలెక్ట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అని నేను అనుకున్నాను. సో మూవీ స్టార్ట్ చేసాం. 1 day 2 day 5 days 6 days 7 days అయిపోయినాయి. దాని తర్వాత నాకు చిన్నగా అర్థమైపోయింది అనమాట, హీరోయిన్ సెలెక్షన్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ హీరో సెలెక్షన్. సో వీ ఇంటర్వ్యూడ్ సో మెనీ పీపుల్ అండ్ ఫైనల్లీ వీ ఐడెంటిఫైడ్ Hrithika, వెరీ షార్ట్ నోటీస్, సచ్ ఏ హంబుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ Hrithika గారు. 2 words I can tell about you, వెరీ 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 కంఫర్టబుల్, వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడు సెట్స్లోనే ఉంటారు, ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ హోటల్ కావాలి, స్టార్ హోటల్ కావాలి, అది కావాలి, ఇది కావాలని ఏ రోజు అడగరు. ఎంతవరకు మేము అడిగితే అంతవరకు వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ Hrithika, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అండ్ కమింగ్ టు మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భువన్. సో భువన్కి నాకు ఎవ్రీడే ఆల్మోస్ట్ 5 to 10 minutes కాల్స్ అవుతూనే ఉంటాయి. వీ హ్యావ్ ఆల్వేస్ హైస్ అండ్ లోస్. నాకు భువన్కి ఎప్పుడు ఫైటింగ్ నడుస్తుంది. సో బట్ వీ నెవర్ టుక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే. వీ ఆల్వేస్ కన్సిడర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. సో తను చాలా ఇన్పుట్స్ ఇచ్చేవాడు, లైక్ వే ఆఫ్ థింకింగ్లో కానీ, వే ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్లో కానీ. సో ఈ ఆల్వేస్ మేడ్ మీ టు బీ ఆన్ ద గ్రౌండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భువన్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద అమేజింగ్ పర్సన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జయశంకర్ ఈరోజు ఇక్కడికి రాలేదు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ కన్స్ట్రైంట్స్. So without him definitely we all would have been not here. So Jai Shankar, thank you so much for all your support, man. You are the man. Thank you so much.